Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 27th January. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి పాసిబిలిటీ టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చావు, అదేవిధంగా మార్కెట్లో మనకి రేపటి పాసిబిలిటీ లిక్విడిటీ ఏరియాస్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు నా అనాలిసిస్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే రేపు 1st February నుంచి కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఇస్తాను, దాని కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మార్కెట్లో చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ అయితే ఎంట్రీ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఈరోజు టోటల్లీ కన్సల్టేషన్ జోన్ మార్కెట్ అయిపోవడం వల్ల మనకి ఎటువంటి టైప్ ఆఫ్ అయితే ఎంట్రీ దొరకలేదు. బట్ ఎంట్రీ దొరకకపోయినా మిస్టేక్స్ పాసిబుల్ చేసే ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ ఎంట్రీ మిస్టేక్స్ చేస్తారు ఏంటి అనేది అది మాట్లాడుకుంటాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ లెర్నింగ్ మాట. ఎక్కడెక్కడ ఎంట్రీ అవ్వకూడదు అనేది కూడా వన్ ఆఫ్ ది లెర్నింగ్ మాట. సో ఎక్కడెక్కడ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో దానికంటే ముందు ఈరోజు ఏమైంది, ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిపోయింది, లైక్ ఈ లో బ్రేక్ అయిపోయింది. సో టోటల్లీ చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయింది. ఓకే, మనం అయితే మీకు నిన్న వీడియో చూసిన వాళ్ళకి ఈ పాయింట్ ఒకటి క్లియర్గా కరెక్ట్గా రిపీటెడ్గా 2-3 టైమ్స్ కూడా రిపీట్ చేశాను. సో నేను ఇక్కడ లైక్ ఏంటంటే ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను అని చెప్పేసి బ్యాక్ సో లైక్ లాంగ్ బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత ఓ పర్టికులర్ ఏరియా, ఓకే, లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచే లైన్ గీసాను. మీకు కావాలనుకుంటే నేను వీడియో వెళ్ళి చూడండి. మీకు రేపు ఒకవేళ మార్కెట్ ఈ లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత రియాక్షన్ ఉంటుంది గ్యారంటీ. చూడండి ఎందుకంటే నేను చెప్పను ఇక్కడ, లైక్ ఈ సీక్రెట్స్ లైక్ ఇది క్లాస్లో టీచ్ చేసే టాపిక్ తప్ప నేను ఇక్కడ టీచ్ చేయలేను. బట్ స్టిల్ ఎలా అంటే లైక్ నేను మల్టిపుల్ పాయింట్స్ లైక్ ఏంటంటే ఒక సపోర్ట్ లైక్ మల్టిపుల్ పాయింట్స్ రియాక్ట్ అయిన జోన్ దగ్గర నుంచి చేయట్లేదు. పర్టికులర్ క్యాండిల్ ఆ ఏరియా దగ్గర నుంచే రియాక్షన్ ఉంటుందని చెప్పేసి మీకు చెప్పాను అనమాట. సో ఎగ్జాక్ట్గా చూడండి ఈరోజు మార్కెట్ అంత పెద్ద గ్యాప్ డౌన్ అయినా సరే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్కి ర్యాలీ అయింది కాదు, లైక్ రిట్రేస్మెంట్. బట్ స్టిల్ అంత పెద్ద గ్యాప్ డౌన్లో కూడా ఇది ఎలా వర్కౌట్ అయింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ అన్నమాట. ఓకే, సో ఆషామాషి అయితే కాదన్నమాట. మీకు ఇది లైక్ చాలామంది అనుకుంటారు ఏదో పిచ్చోడు వాక్కుంటున్నాడేమో అనుకుంటున్నారు. లైక్ ఏంటంటే మనం ప్రతిరోజు ఇంత కష్టపడి వీడియో పోస్ట్ చేస్తున్నా సరే కొంత లైక్ ఈ వేస్ట్ కాన్సెప్ట్స్ లాగా చూస్తున్నమాట. వాళ్ళకి అర్థం కాకపోతే ఇది వేస్ట్ కాన్సెప్టే, అర్థమైతేనే దీని వాల్యూ తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకు చూడండి ఎగ్జాక్ట్ పాయింట్ అక్కడ లైక్ అక్కడి నుంచి రియాక్షన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఓకే, సో ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్ అయితే ఒకటి మీరు అనుకోవచ్చు లైక్ ఇక్కడ నుంచి మీకు తెలుస్తుంది కదా అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఇది కౌంటర్ ట్రెండ్లోని ఎంట్రీ అన్నమాట. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్గా దీన్నే టచ్ అయింది. ఓకే, మనకు టైం ఉండదు కూడా, ఛాన్స్ ఉండదు కూడా ఒక స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అవ్వడానికి. సో ఇది చాలా ఫాస్ట్గా రియాక్షన్ అయ్యేది. బట్ స్టిల్ ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి నేర్చుకుందాం, చెప్తాను కూడా తర్వాత పాయింట్స్ మీకు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అయింది కదా. ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ మనకి 1 minute టైం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మీరు ఏమనుకుంటారంటే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట. ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు, బికాస్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ అనేది మార్కెట్ చేస్తుంది అన్నమాట. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ చేసి వస్తున్నప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుంటే ఇది 1 minute టైం ఫ్రేమ్లో ఇది బయలు అవుతుంది అన్నమాట. 1 minute టైం ఫ్రేమ్లో అనేవి వెంటనే అంత ఈజీగా తీసుకోకూడదు. సో ఆ విధంగా మీరు ఇక్కడ దెబ్బ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ మార్కెట్ అనేది మళ్ళీ ఎక్స్ట్రీమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్కి ర్యాలీ అవుతున్న తర్వాత ఓకే, సో ఇక్కడ కూడా ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ పాసిబిలిటీ ఉందన్నమాట. లైక్ ఏంటంటే లైక్ ఇదిగోండి ఇక్కడ ఇది చూడండి, ఇది ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేసి లాంగ్ క్లోజ్ అయింది. అయితే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది అవ్వలేదు. చూడండి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యిందా 12 to 12:15 ఆ క్యాండిల్ 12 o'clock ఓపెన్ అయింది అనమాట. 12 to 12:15 అంటే 12:15 లోపు ఈ లో బ్రేక్ అయిందంటే బ్రేక్ అవ్వలేదు. సో అది కూడా ఎంట్రీ అనేది తీసుకోకూడదు.
అయితే ఈరోజు చాలా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట మార్కెట్లో అనేవి. చాలా లైక్ ఏంటంటే ఏవి కూడా పాసిబిలిటీస్ అవ్వలేమాట. మనం ఏదైతే 3 పాసిబిలిటీస్ చెప్పుకుంటాం చూడండి ప్రతిరోజు, సో ఆ పాసిబిలిటీస్ అనేది జరగలేదు. అయితే మీకు ఒక ఎగ్జామ్ లైక్ ఏంటంటే ఒక హోంవర్క్ టైప్లో ఇస్తాను అనమాట. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ కూడా మనకు ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నాకు కూడా అర్థమవుతుంది. లైక్ ఏంటంటే ప్రతిదీ నేను చెప్పడం కంటే మీరు కూడా ఇలాగ ఒక టెస్ట్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో లైక్ ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది చూడండి, ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎందుకు తీసుకోకూడదు అనే దానికి రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి రైట్ అని పెడతాను, రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి రాంగ్ అని పెడతాను. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రేపు ఇస్తాను అనమాట, రేపు క్లాస్లో. ఓకే, సో వచ్చిన వాళ్ళు అంటే లైక్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లైక్ మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ పాయింట్ అర్థమవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కరెక్ట్ అయితే కరెక్ట్ అయింది, రాంగ్ అయితే రాంగ్ అయింది, పర్లేదు పెట్టండి ఏదైనా సరే. రైట్ రాంగ్ నేను చెప్తాను. ఓకే, సో ఆ విధంగా నాకు అర్థమవుతుంది. సో ఎంతమందికి ఈ కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి, ఈ పాయింట్స్ అర్థమవుతున్నాయి అని చెప్పేసి నాకు ఒక వ్యూ వస్తుంది అనమాట. సో ట్రై చేయండి. లైక్ ఈ ఎందుకు ఇది ఎంట్రీ తీసుకోకూడదు ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, ఇదిగోండి ఎగ్జాక్ట్ ఈ పాయింట్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే అక్కడ మీకు ఒక హోంవర్క్ టైప్లో ఇస్తాను అనమాట. సో అది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్ మాట్లాడుకోవడానికి. లైక్ ఇంకా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే అవి ఏవి కూడా 3 కేటగిరీస్ని లైక్ మనం చెప్పుకున్న 3 పాయింట్స్ని ఫిల్ చేయకుండా ఫెయిల్ అయిపోయినవి అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనం ఎంట్రీ అనేది అక్కడ తీసుకోకూడదు. రైట్, సో రేపటి మార్కెట్ కోసం డైరెక్ట్గా మాట్లాడేసుకున్నాం ఇంకా. సో రేపు చూసుకుంటే, సో మార్కెట్ అనేది చూసుకుంటే ఇప్పుడు మనకి ఇలాగా ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి ఇలాగ వెళ్తుంది కదా. అయితే ఇది ఒక రిట్రేస్మెంటే. నేనైతే మార్కెట్ అయితే ప్రెసెంట్ డౌన్ ట్రెండ్లో అయిపోయి ఉన్నాను తప్ప నేను ఏంటంటే అప్ ట్రెండ్కి వెళ్ళిపోతున్నట్టు కాదు. ఇది ఒక రిట్రేస్మెంట్ అంతే. ఒక రిట్రేస్మెంట్ తర్వాత ఏంటంటే మళ్ళీ పైనుంచి లిక్విడిటీ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ ర్యాలీ రావచ్చు. ఓకే, సో మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కదా అని చెప్పేసి అలా పడిపోద్దు కదా. లైక్ ఒక రిట్రేస్మెంట్ కూడా ఉంటుంది పాసిబిలిటీ. సో ఈరోజు మనకు ఒక రిట్రేస్మెంట్లో వచ్చినట్టు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకి లైక్ 1 minute టైం ఫ్రేమ్లో తీసుకుంటే ఇక్కడ పుల్ బ్యాక్ ఇక్కడ లైక్ ఇది ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చర్ లాగే కదా. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. సో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే కదా మనకి. ఓకే, సో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే కదా మనకి. నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. లైక్ ఇక్కడ పుల్ బ్యాక్, నేను ఇది క్లియర్ చేస్తాను ఒకసారి, మీకు క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ చాలా లైక్ ఏంటంటే ఇక్కడ చాలా పుల్ బ్యాక్స్ ఉన్నాయి, కాకపోతే లాస్ట్ పుల్ బ్యాక్ని మీకు ఇక్కడ తీస్తున్నాను అనమాట. సో ఇది ఒక పుల్ బ్యాక్. ఇక్కడ మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇచ్చిందన్నమాట. ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాకే, ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. సో మార్కెట్ ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇచ్చిందన్నమాట మనకి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది టైం అయిపోయి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళినాయి. అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ కూడా ఒక ఛానల్ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసుకుంటూ వస్తుంది. అట్ ద సేమ్ టైం 48,000 లెవెల్, ఆ 48,000 లెవెల్ దగ్గర మనకి ఎక్కువగా పుట్ ఆప్షన్స్ అనేది హెవీగా బిల్డ్ చేసి ఉన్నాయన్నమాట. సో ఆటోమేటిక్గా లైక్ ఏంటి చూద్దాం. లైక్ ఇప్పుడు ఫ్లాట్గా మరి మార్కెట్ ఓపెన్ అయ్యి, ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయితే, సో అప్ సైడ్ పాసిబిలిటీ ఎంట్రీసే ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో అప్ సైడ్ లైక్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఏ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ దొరికినా లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ దొరికినా అప్ సైడ్ పాసిబిలిటీ ఎంట్రీస్ తీసుకుంటాం. టార్గెట్ ఇక్కడ వరకే పెట్టుకోండి. ఓకే, సో ఎందుకు టార్గెట్ అక్కడ వరకు పెట్టుకోమంటున్నాను ఏంటి అనేది తర్వాత ఇంకా చెప్తాను మీకు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ స్టాప్ లాస్ ఇది ఇవ్వడానికి ట్రై చేయాలి. అంటే ఒకటి ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి అక్కడ ఎంట్రీ అవ్వడానికి పాసిబిలిటీ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అక్కడ ఓపెన్ అయితే, ఓకే ఇక్కడ ఓపెన్ అయితే అక్కడ మనకి పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే చాలా ఫస్ట్ క్యాండిల్ అనేది చాలా వాల్టాలిటీగా మూవ్ అవుతుంది అనమాట. యాక్చువల్ స్టాప్ లాస్ అయితే ఇది ఇస్తాం అన్నమాట. ఓకే, స్టాప్ లాస్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకో, స్టాప్ లాస్ ఇది ఇస్తాం. కాకపోతే దొరుకుతుందా దొరకదా అనేది అది దాని మూమెంటం బట్టి ఉంటుంది అనమాట. అది ఫాస్ట్గా మూవ్ అయితే మనం క్యాచ్ చేయలేం. ఒకవేళ మూవ్ అయిపోయినా సరే, ఫాస్ట్గా మూవ్ అయిపోయినా సరే ట్రెండ్ అనేది ఇలా మూవ్ అవుతుంటుంది కదా. సో 1 minute టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అలాగైతే పాసిబిలిటీ ఎంట్రీ చూసుకుంటాం. లేదంటే దారిలో వెళ్తుంటుంది కదా ఈ ట్రెండ్ ఇలాగా. సో లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా వచ్చినప్పుడు అక్కడైనా ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, లేదు ఇది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఇది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. అంటే లైక్ ఎర్లీ మార్నింగే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది ఫెయిల్ అయిపోయింది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఏం పర్లేదు, మనం ఏం లైక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అది ఫ్లాట్గా ఓపెన్ అది బ్రేక్ అయిపోతే ఏం చేద్దామంటే ఇంకో పాయింట్ చెప్తాను ఇక్కడ మీకు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక 2 ఈక్వల్ లోస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఒకవేళ ఎర్లీ మార్నింగే మార్కెట్ ఇక్కడ ఇది ఫెయిల్ అయిపోయి డౌన్ సైడ్ ఇలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయిపోయి, ఓకే క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి
సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా, ఎందుకంటే ఇది 48,000 లెవెల్ అనమాట. 48,000 లెవెల్ దగ్గర ఆటోమేటిక్గా మనకి పుట్ ఆప్షన్స్ చాలా హెవీగా ఉన్నాయి. అంటే ఒకటి ఈ రోజు ప్రకారంగా చూసుకుంటే హెవీగా ఉంది, రేపు పొద్దున్న డైనమిక్స్ మారిపోతాయి అంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే డైనమిక్స్ అంత ఈజీగా మారిపోవు. ఫ్లాట్గా ఓపెన్ అయితే అంత ఈజీగా డైనమిక్స్ అనేది మారిపోవు. గ్యాప్ లైక్ భారీ గ్యాప్ డౌన్ అయిపోతే ఆటోమేటిక్గా డైనమిక్స్ అనేది లైక్ ఏంటంటే 48,000 అనేది ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంటారు అనమాట వాళ్ళు. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఒకవేళ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవడం, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్ బ్రేక్ అయితే వస్తుంది కదా, 1 minute టైం ఫ్రేమ్లోని 1 minute టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలన్నమాట. ఈ క్యాండిల్ ఇలా పైకి క్లోజ్ అవుతుంది కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలి. ఐదర్ ఓకే సింగిల్ క్యాండిల్లోని ఐదర్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి లేదంటే సెకండ్ క్యాండిల్లో అయినా అప్ సైడ్ క్లోజ్ అవ్వచ్చు అనమాట. ఆ విధంగా మనం ఏంటంటే ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు టోటల్గా ఇక్కడ నుంచి మనం టోటల్గా అప్ సైడ్కి అయితే ట్రేడ్ చేసుకోవచ్చు, ఇక్కడ వరకు ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఈ ట్రెండ్ లైన్ కూడా లైక్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వరకు అలా ట్రావెల్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఆ పాసిబిలిటీ కూడా జరగలేదు అనుకుందాం, ఆ పాసిబిలిటీ లిక్విడిటీ అంటే సింగిల్ క్యాండిల్లో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి రాలేదు అనుకుంటే మాత్రం ఇంకా టోటల్గా డౌన్ సైడ్ పీఈ సైడే ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా టోటల్గా ఇంకా డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసి ఇండ్యూస్మెంట్ అయి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అలాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఎక్కడ వరకు ఎక్కడ అవుతామంటే అంటే డౌన్ సైడ్, ఈ పాయింట్ నేను కూడా చెప్పాను మీకు. ఓకే, సో డౌన్ సైడ్ ఎక్కడ అవుతామంటే ఇక్కడ వరకు నేను డౌన్ సైడ్ ట్రెండ్ వైపు ఉంటాను అనమాట. ఓకే, ఇక్కడ వరకు లైక్ ఈ ఏరియా వరకు ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో ఇక్కడ వరకు ఈ లైక్ ఎగ్జాక్ట్ ఈ పాయింట్ అయితే ఇస్తున్నాను, సేమ్ నిన్నట్లాగే ఈ రోజు కూడా ఎగ్జాక్ట్ పాయింట్ ఇస్తాను అనమాట. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్, రిట్రేస్మెంట్ అంటే టోటల్ అప్ ట్రెండ్ వెళ్ళిపోతుందని చెప్పాను. అప్ ట్రెండ్కి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ లెవెల్ రెస్పెక్ట్ చేసి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చేస్తుంటే అప్పుడు అక్కడ వరకు మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, డౌన్ సైడ్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, లేదా 47,500 దగ్గర చాలా మంది ఎగ్జిట్ అయిపోతున్నారు ఇక్కడ. సో ఆ లెవెల్లో పెద్ద స్ట్రెంత్ ఏం లేదు. సో చూద్దాం ఏదైనా సరే 47,500 కూడా ఇంపార్టెంట్ లెవెలే. బట్ స్టిల్ నేను ఇక్కడ 47,000 దగ్గర ఆ లెవెల్ గీసాను కదా, అక్కడ చాలా ఇంపార్టెంట్ ఏరియా అనుకుంటున్నాను. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసినా సరే, గ్యాప్ డౌన్ అయిపోయినా సరే మనం డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఓకే, ఇంకొక సినారియో ఒక పాసిబిలిటీ ఉన్నది, అది కూడా ఒకసారి మాట్లాడదాం. లైక్ ఇక్కడ చూసుకుంటే ఒకేలా గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ ఇలా అప్ సైడ్ క్లోజ్ అయ్యి అట్ ద సేమ్ టైం లాస్ట్ ఈ హై ఉంది చూడండి, ఈ హైని కూడా బ్రేక్ చేసి లైక్ ఏంటంటే క్యాండిల్ కూడా మంచిగా బ్రేక్ చేస్తే అప్పుడు మనం అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ డేలో దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు అవుతుంది అనమాట ఇది. ఓకే, అది ఫస్ట్ 15 minutes క్యాండిల్ కూడా అప్ సైడ్ క్లోజ్ అయ్యాలి. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయితేనే మళ్ళీ అక్కడి నుంచి బుల్లిష్కి వెళ్తాం. ఆ సినారీ జరిగితేనే, జరగకపోతే లేదు అంటే చెప్పు ఉంచుతుంది అనమాట. ఓకే, అది కూడా ఒక పాసిబిలిటీ ఉన్నది అని చెప్పడానికి. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకుందాం. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఇక్కడ ఒక మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి మార్కెట్ వచ్చింది అనుకో ఒకేలా. ఓకే, మళ్ళీ మార్కెట్ ఇక్కడ రిట్రేస్మెంట్ వస్తే ఇక్కడ ఒక చిన్న ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ స్టాప్ లాస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఇవ్వడం, ఇది లైక్ మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ చిన్న ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ స్టాప్ లాస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మనకు ఒక టైం ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, గ్యాప్ అప్ అయిపోతే టైం ఉంటుంది. సో ఇక్కడ టైం ఇస్తాం. లేదంటే ఇక్కడ నుంచి అప్ సైడ్కి లైక్ టార్గెట్ అనేది పెట్టుకుంటాం. లేదు ఇది ఫెయిల్ అయిపోతే లైక్ ఇది ఉంది చూడండి, ఈ లెవెల్ ఇక్కడ ఇది చెప్పాను కదా ఇందాక, అదొకటి. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయిపోయింది అనుకుందాం. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అప్ సైడ్ రన్ అయిపోతుంది అనుకుందాం. ఓకే, రన్ అయిపోయినాను. ఓకే, మనం బుల్లిష్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. అంటిల్ అండ్ అన్లెస్ ఇక్కడ వరకే, ఇక్కడ అయిపోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ ముందే అయిపోమన్నాను. ఓకే, బట్ స్టిల్ ఇక్కడ అయిపోవాలన్నమాట. సో బికాస్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట మనకి. పుల్ బ్యాక్. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై మనకు అక్కడ వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ ఒకవేళ క్యాండిల్ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోయినా సరే, ఓకే, అట్ ద సేమ్ టైం ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ లోనకు బ్రేక్ అయిపోయి,
ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇక్కడ నుంచి మళ్ళీ టోటల్లీ ఇక్కడ ఏ 48,000 ఏది మనకి ఏంటి ఇంకా సపోర్ట్ చేయదన్నమాట. టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తాం ఇంకా. ఓకే, సో టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఒకవేళ ఆ పాసిబిలిటీ సినారియో జరిగితేనే, ఆ పాసిబిలిటీ సినారియో జరగలేదు, క్యాండిల్స్ మంచిగా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం ఇంకా అప్ సైడ్కి వెళ్ళిపోతాం, ఇక్కడ అవుతాం. ఎంత జరుగుతుందని చెప్పేసి అనుకోవట్లేదు, బట్ స్టిల్ ఒక సేఫ్ ప్లేస్లోని మీకు అన్ని జోన్స్ చెప్పేసి ఉంచుతున్నమాట. ఆల్రెడీ నేను చెప్పినవే మళ్ళీ ఒకసారి రిపీటెడ్, అంతే, ఇంకా లేదు. ఓకే, ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఇక్కడ అవుతాం అన్నమాట. ఓకే, సో అక్కడ ఒకవేళ రివర్సల్ వస్తే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, అది మాట ఈరోజు మార్కెట్లో మీకు టోటల్ పాసిబుల్ సినారియోస్ మీకు మాట్లాడి చెప్పాను. సో మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ ఒక డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.